హాయ్ త్రిష, ఎలా ఉన్నావు? బాగున్నావా అక్క? నిన్ను చూసినప్పుడు నువ్వు బాగున్నావని అనిపించట్లేదు. నువ్వు ముందుకంటే ఎంత బలహీనంగా కనిపిస్తున్నావు. కొంచెం మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇంత సమయం ఎక్కడ ఉంది అక్క? నేను నా ఆరోగ్యాన్ని చూసుకోవడానికి. నా మొత్తం రోజు కాలేజీకి వెళ్లడం, రావడం మరియు చదువులోనే గడిచిపోతుంది. చూడండి త్రిష, సమయం మన అందరికీ ఉంటుంది. కాని మనం ఆ సమయాన్ని సరిగ్గా ఉపయోగించము. మన ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించడం చాలా అవసరం. లేదా భవిష్యత్తులో మనకు ఏదైనా వ్యాధి త్వరగా వచ్చే అవకాశాలు ఉండవచ్చు. కాని అక్క, దీనికోసం మనం ఏమి చేయగలం? దీనికోసం నువ్వు నీ రోజువారీ పనుల కోసం ఒక టైం టేబుల్ తయారు చేయాలి. కాని అది ఎలా తయారు చేస్తారు అక్క? ఆ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. సరే, నేను ఈరోజు నీకు రోజువారీ కార్యక్రమం గురించి చెబుతాను. దీనికి అవసరం ఏమిటంటే నువ్వు నీ మొత్తం రోజు కోసం ఒక టైం టేబుల్ తయారు చేసుకోవాలి. నువ్వు రోజంతా ఏ పనులు చేయాలో. మనం ఉదయం 6 గంటలకు లేవాలి. లేవగానే మేము తేలికపాటి గరం నీరు తాగాలి. ఖాళీ కడుపుతో వేడి నీరు తాగితే మన జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. 6:30 నుండి 7 మధ్య వ్యాయామం లేదా నడక చేయాలి. ఉదయపు ఎండ మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనము ఉదయం వ్యాయామం బహిరంగ ప్రదేశంలో మరియు ఎండలో కూర్చుని చేయాలి. ఉదయం అల్పాహారం మేము 7:30 నుండి 8 గంటల మధ్యలో చేయాలి. తర్వాత నువ్వు కాలేజ్కి సిద్ధం కావచ్చు. తర్వాత మధ్యాహ్న భోజనం మేము 1 నుండి 2 గంటల మధ్యలో చేయాలి. మనం సాయంత్రం అల్పాహారం 4 నుండి 4:30 మధ్యలో తీసుకోవాలి. మరియు రాత్రి భోజనం సమయం 8 నుండి 9 గంటల మధ్య ఉండాలి. ఈ విధంగా నువ్వు నీ రోజువారీ కార్యక్రమాన్ని రూపొందించుకోవచ్చు. అది అంతా బాగానే ఉంది అక్క, కాని మేము ఉదయం 7 గంటలకే కాలేజీకి బయలుదేరాలి. ఈ పరిస్థితిలో మనం ఈ అన్ని విషయాలను ఎలా అనుసరించగలమో? అలా అయితే సాయంత్రం సమయంలో వ్యాయామం చేయవచ్చు. కాని గుర్తుంచుకో, మనం ఉదయం అల్పాహారం ఎప్పుడూ వదలకూడదు. కాని అక్క, మన బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ ఎలా ఉండాలి? ఉదయం అల్పాహారంలో మేము పోహా, దలియా, గుర్చన, ముద్వచ్చిన ముమ్మట్కి, పాలు వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. నువ్వు కాలేజీకి ఆలస్యం అవుతున్నావంటే నువ్వు అరటిపండు లేదా ఆపిల్ కూడా అల్పాహారంలో తీసుకోవచ్చు. మరియు మనం మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్, విటమిన్, ఐరన్ ఈ అన్ని పదార్థాలను చేర్చాలి. మన ప్లేట్ రంగురంగుల వంటకాలతో నిండి ఉండాలి. మధ్యాహ్నం అన్ని వస్తువులు తినలేకపోతే కొన్ని వస్తువులను రాత్రి భోజనంలో కూడా తీసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత సాధ్యమైతే కొంతసేపు నడవాలి. దీనివల్ల మన భోజనం బాగా జీర్ణం అవుతుంది. తర్వాత మేము 4 నుండి 5 వరకు గ్రీన్ టీ లేదా తేలికపాటి అల్పాహారం తీసుకోవచ్చు. రాత్రి భోజనానికి మేము కిచ్డీ, ముంగ మసూర్ దాల్, భాజీ మరియు చపాతీ, సలాడ్ తయారు చేసి తినవచ్చు. ఇవి అన్నీ అలాంటి వంటకాలు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి మరియు ఆరోగ్యానికి మంచివి. మరియు మాకు నిద్ర కూడా బాగా వస్తుంది. భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడవాలి. మనకు కనీసం 7 నుండి 8 గంటల పూర్తి నిద్ర అవసరం. ప్రయత్నించండి 10 గంటల వరకు నిద్రపోవడానికి, తద్వారా మాకు పూర్తి నిద్ర లభిస్తుంది. నిద్రపోవడానికి 1 గంట ముందు మేము టీవీ లేదా ఏదైనా రకమైన డిజిటల్ వస్తువులను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల మనకు ఒత్తిడి తగ్గుతుంది మరియు మనకు మంచి నిద్ర వస్తుంది. తరువాత మరుసటి రోజు లేవగానే మళ్లీ మనం రోజువారీ కార్యక్రమాన్ని అనుసరించాలి. ఇవి అన్నింటికీ అదనంగా మేము శారీరక కార్యకలాపాలలో కూడా పాల్గొనాలి. ద్వారా మనకు ఎముకలు బలంగా ఉంటాయి. మరియు ఇది మనకు ఒత్తిడిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మాకు పీరియడ్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నా పీరియడ్ సమయంలో వ్యాయామం చేయవచ్చా? త్రిష, మేము పీరియడ్స్ సమయంలో 5 రోజులు వ్యాయామం చేయకూడదు. ఎవరైనా కడుపు నొప్పి లేదా పీరియడ్స్ సంబంధిత సమస్యలు ఉంటే వారు భుజంగాసనం, చక్కి చలన్ ఆసనం, తిత్లీ ఆసనం వంటి వ్యాయామాలు చేయాలి. ఈ వాటిలో ఏదైనా చేయడం ద్వారా నెలసరి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మనం రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. ఈ అన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా మనం ఆరోగ్యకరమైన మరియు వ్యాధిరహితమైన జీవితం గడపవచ్చు. ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు డిడి. నేను రేపు నా రోజువారీ కార్యక్రమాన్ని అనుసరిస్తాను.